తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న రాజకీయ దుష్ప్రచారం చివరకు నిజాల కాంతిలో కరిగిపోయింది. లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని సిబిఐ ఎంక్వైరీ స్పష్టంగా తేల్చడంతో ఈ వ్యవహారం రాజకీయంగా కొత్త మలుపు తిరిగింది. ఈ వివాదంలో ప్రధానంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సహా కూటమి నేతలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. తిరుమల లడ్డూ పవిత్రతను ప్రశ్నార్థకం చేసేలా చేసిన వ్యాఖ్యలు కోట్లాది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు కలపలేదని సిబిఐ విచారణలో స్పష్టంగా తేలింది. ఈ నివేదికతో ఇప్పటి వరకు సాగిన ప్రచారం అంతా అసత్యమని రుజువైంది. రాజకీయ లబ్ధి కోసమే తిరుమల ప్రసాదాన్ని వివాదంలోకి లాగారని విమర్శకులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై చంద్రబాబు స్పందిస్తూ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉందన్న రిపోర్టు వచ్చిన తర్వాతే తాను మాట్లాడినట్టు తెలిపారు. అయితే తన వ్యాఖ్యలపై అనవసర రాద్ధాంతం జరిగిందని, ఈ అంశం చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్లిందని పేర్కొన్నారు. అయితే ఆయన వివరణలు భక్తుల ఆగ్రహాన్ని చల్లార్చలేకపోతున్నాయన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఎటువంటి పక్క ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తిరుమల లడ్డూపై ఇటువంటి అసత్య ఆరోపణలు చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కేవలం రాజకీయ తప్పిదం కాదని, ఆధ్యాత్మిక విశ్వాసాలపై దాడిగా భావిస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల కోసం దేవాలయాలను, ప్రసాదాలను వివాదంలోకి లాగడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. తిరుమల లడ్డూ పవిత్రతను కాపాడినట్లే అసత్య ప్రచారాన్ని కూడా బయటపెట్టిందని భక్తులు భావిస్తున్నారు. ఇది కేవలం ఒక రాజకీయ వివాదం కాదు, కోట్లాది భక్తుల విశ్వాసాలపై జరిగిన దాడిగా చరిత్రలో మిగిలిపోతుందన్న మాటలు వినిపిస్తున్నాయి. అన్ని ప్రక్షాళన చేసే దిశలో సబ్స్టాండ్ ఉంది అనే ఉద్దేశంతో ఒక రిపోర్టు అడిగాడు, ఎన్డీడీబీని అడిగాడు. ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత నేను మాట్లాడాను. ఇది అనిమల్ ఫ్యాట్ ఉంది, ఇలాంటి కూడా దుర్మార్గాలు చేశారు, అడల్టరేషన్ ఉందని చెప్పాను. చెప్పిన తర్వాత గింజుకున్నారు, నానా యాగి చేశారు, దాన్ని సుప్రీంకోర్టు తీసుకుని అన్నీ చేశారు. అవును, ఆ రోజు ల్యాబ్ రిపోర్ట్లో అలా వచ్చిందన్నారు. దాన్ని బట్టి నేను మాట్లాడాను. ఈరోజు సిట్ అలాంటి జంతువులకు కలపలేదని చెప్పింది. ఇది ఆనందించదగ్గ అంశము అని చంద్రబాబు నాయుడు గారు తొలి రోజుల్లోనే సిట్ చార్జ్ షీట్ వచ్చిన వెంటనే మాట్లాడి ఉంటే ఈ వివాదమే ఉండేది కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు తన తెలుగుదేశం పార్టీ నాయకులతో, తన మీడియా సంస్థలతో ఎదురు దాడి చేయించారు. ఏకంగా సిట్టు మీద కూడా దాడి జరిగింది. సిట్టు రిపోర్ట్లోనే అనుమానాలు ఉన్నాయి, అదో తప్పుడు నివేదిక అన్నట్టుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో కథనం రాయేశారు. దాంతో పాటు ఫ్లెక్సీలు వేయించారు. లేదు, జంతువులకు కలిసింది అంటూ ఒక క్యాంపెయిన్ నిర్వహించింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అంటే, ఒక అడ్మినిస్ట్రేటర్గా నేను దీని మీద యాక్షన్ తీసుకునేదానికి ఒక సిట్ వేస్తే టుడే నేను అపాలజీ చెప్పాలనే పరిస్థితికి వచ్చారు. అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ ఎట్టుంటుందో ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇది. ఏదైనా సరే నేను, ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని వీళ్ళు బజార్కి ఏడవాలనుకున్నారు, నాకు ఏడవాలని లేదు. తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదు, తిరుమల లడ్డు పవిత్రంగా ఉందని క్యాంపెయిన్ చేస్తున్నది వైసీపీ వాళ్ళు. లేదు, తిరుమల కొవ్వులు అది కలిసింది, ఇది కలిసింది, ఆ కొవ్వు కలిసింది, ఈ కొవ్వు కలిసిందని ప్రచారం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు పెట్టి ప్రచారం చేస్తోంది కూడా తెలుగుదేశం పార్టీ. మరి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను బజారుకి ఇరుస్తున్నది వైసీపీ వాళ్ళ, టీడీపీ వాళ్ళ అన్నది ఇక్కడే తెలిసిపోతుంది కదా. ఏ సమస్య అయినా సరే ఆయనే పరిష్కార మార్గానికి కూడా దోహదం చేస్తాడు, దారి చూపిస్తాడు. మరి సిట్ రిపోర్ట్ కూడా అదే విధంగా చూడొచ్చు కదా. సిట్ దర్యాప్తు కొనసాగుతుందా సార్? లేదు, ఇప్పుడు నేనేం మాట్లాడను, అన్ని విషయాలు మాట్లాడే చేస్తాం.